అందరికీ నమస్తే. కొల్లేరు అభయారణ్యం అని చెప్పి 120 జీవో అనేది తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా ఉండే ఈ గ్రామాలని ఉండి నియోజకవర్గ పరిధిలో కానీ ఏలూరు కానీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాని విశ్వాసం సృష్టించి ఆదాయం లేక ప్రజలందరూ కూడా నష్టపోయి ఈ రోజుకి కూడా ఆర్థిక పరిస్థితి బాగోకుండా ఇలాగ దీనస్థితిలో ఉన్నారు చాలా మంది చుట్టుపక్కల గ్రామాల్లో. ఆ గ్రామాల్లో ప్రజల స్పందన వీడియో కూడా నేను చేస్తాను త్వరలో. అయితే ఇప్పుడు మీ కొల్లేరు ప్రాంతం ఎలా ఉంది 120 జీవో అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ కొల్లేరు చెరువులన్నీ కూడా ధ్వంసం చేసిన తర్వాత ఇలా పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. లెట్స్ గో. సూర్యాస్తమయం కావాల్సిందే. ఇది కొల్లేరు ప్రాంతం అండి. ఇది సిద్ధాపురం దగ్గర ఉండి నియోజకవర్గం సిద్ధాపురం దగ్గర దిగువ కొల్లేరు దిగువ ప్రాంతం. ఒక పంట పండుతుంది అంతే. ఇక్కడ రెండో పంట వేసుకోవడానికి కుదరదు. ఈ గట్టు దగ్గర నుంచి ఇటు ఇవన్నీ మెరక పొలాలు, ఇటు మీకు కనిపిస్తున్నవన్నీ ఊర్లు ఉంటాయి. ఇటన్నీ ఇది 2 పంటలు పండే భూమి. అయితే ఇక్కడ 120 జీవో అనేది ఒకటి పెట్టి రాజశేఖర రెడ్డి గారు కొల్లేరు ప్రాంతంలో చెరువులన్నింటినీ ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా నష్టపోయి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే చాలా మంది వలసలు వెళ్ళిపోయారు అక్కడ ఇక్కడ కూడా. ఈ కొల్లేరు లోపలికి మనం వెళ్దాం. ఇప్పుడు ఆ ట్రాక్టర్ వస్తుంది కదా, అటు సైడ్ ఇంకా అలా దిగువ ప్రాంతానికి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ చెరువులు అన్ని ధ్వంసం అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఏమన్నా కనీసం నిరుపయోగంగా పడున్న చెరువుల్ని కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ గవర్నమెంట్ అయినా కొంచెం కృషి చేసి కొంచెం అంటే వెసులుబాటు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే కొల్లేరు ప్రాంతం అటవీ ప్రాంతం అయినా కానీ అభయారణ్యం అయినా కానీ కొంత వెసులుబాటు ఇచ్చి వీళ్ళకి ఏమన్నా ఆర్థికంగా కొంచెం చెరువులు చేసుకొని ఇచ్చి కొంచెం ఈ ప్రజల్ని, అంటే బీసీలు ఎక్కువ ఉంటారండి, ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉంటారు, వీళ్ళకి ఏమైనా చేసుకునే ఉపాధి కల్పించి వీళ్ళని ఆదుకుంటారా, లేకపోతే కొంచెం వెసులుబాటు అవకాశం చెరువులు మళ్ళీ తవ్వుకునే అవకాశం ఇస్తారా లేదనేది మనం చూద్దాం, వేసి చూద్దాం ఈ గవర్నమెంట్ లో. ఇలా వెళ్తే ఇదంతా కొల్లేరు వస్తుంది. కొల్లేరు ప్రాంతం ఇవన్నీ చెరువులు కొట్టేసిన తర్వాత ఏదో ఒక పంట పండితే పండుతున్నాయి, లేదంటే పొలాలు వాటర్ కలుషితం అయిపోయి పొలాలు కూడా అంత వృద్ధిగా ఏం పండట్లేదు. అయితే వీళ్ళందరి పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం మరిన్ని వీడియోలు చేసి విలేజ్ లో ఉన్న పీపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు మధ్యకి వచ్చాం. ఈ కొల్లేరు ప్రాంతాన్ని 120 జీవో అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ధ్వంసం చేసిన తర్వాత ఎంత నిరుపయోగంగా ఉన్నది అనేది ఒకసారి మీరు చూడండి. ఇదంతా కూడా బీడు బారిపోయి ఎందుకు పనికి రాకుండా కనీసం గట్లు వేసుకొని ఇవ్వకుండా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకోవడం, స్టేట్ గవర్నమెంట్ కూడా చూద్దాం చూస్తూ కనీసం ఎందుకు అంటే ఇవన్నీ చెరువులు అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెంది నిత్యం రవాణా ఉంటది, ఇక్కడ నుంచి చాలా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది కొల్లేరు ప్రాంతం అంతా కూడా. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఒక పంట పండిన తర్వాత ఇక్కడ పక్షులు వస్తాయి, ఆ తర్వాత నీళ్లు వస్తాయి, ఇక్కడ ఇంకో పంట వేసుకోవడానికి ఉండదు. ఈ పంట ఒక పంట కూడా పూర్తిగా పండట్లేదు. పండిన ధాన్యాన్ని కనీసం రైతులు ధాన్యం అమ్ముదాం అన్నా కూడా ఆ ధాన్యం కొనే పరిస్థితి ఉండదు. అంటే అంత క్వాలిటీ ధాన్యం అయితే రావట్లేదు, ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కువ పంట పండే 50 బస్తాలు అలా పండేవి ఇంతవరకు. అయితే ఇప్పుడు కనీసం 20 బస్తాలు 10 బస్తాలు కూడా పండే పరిస్థితి లేదు అనమాట. ఇక్కడ ఈ చెరువులు ఇవన్నీ ధ్వంసం చేసిన తర్వాత ఈ పొలాల కింద కొంతమంది అయితే మార్చడం జరిగింది. ఎందుకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా అయితే ఉన్నాయి. దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా కొంచెం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా కానీ కొంత వెసులుబాటు కలిగించి ఈ రైతులందరికీ ఇలాగ కొంచెం చెరువులు మళ్ళీ తవ్వుకునే విధంగా, అదేవిధంగా ఈ ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా కొంచెం కృషి చేస్తే బాగుంటది, కొంచెం వెసులుబాటు ఇస్తే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, వీటిని స్టేట్ గవర్నమెంట్లు ఏం చేయలేవు అనే విషయం కాకుండా కొంచెం స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం కలగజేసుకుని కొంత వెసులుబాటు రైతులకు ఇచ్చి ఈ రైతులందరినీ కూడా ఆక్వా రైతుల కింద అభివృద్ధి చెందడానికి కొంచెం దోహదపడితే వీళ్ళందరూ కూడా కొంచెం ఈ గవర్నమెంట్ ని మెచ్చుకుంటారు. ఇక్కడ రైతులందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటి వీళ్ళందరూ కూడా అక్కడ మెజారిటీ ఇచ్చి గెలిపించడం అయితే జరిగింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని. కానీ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెయ్యాలి అని అంటే ఇలాంటి స్లమ్ ఏరియాస్, ఇలాంటి విలేజెస్, అంటే ఈ వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ కొల్లేరు ప్రాంతం తీర ప్రాంతాన్ని అంతా కూడా ఈ కొల్లేరు ప్రాంతాన్ని కొంచెం రైతులకి అందుబాటులో ఉండి రైతులకి వెసులుబాటు కలిగించి కొంచెం చెరువులు తవ్వుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పర్సన్ గా నేనైతే చెప్పాలనుకుంటున్నా. కొంత వెసులుబాటు కలిగించి
తొందరగా దీనిపైన గవర్నమెంట్ కూడా కొంచెం రైతులతో మాట్లాడి చర్చించి కొల్లేరు ప్రాంత రైతులకి ఏదో ఒకటి చేస్తే కొంచెం భరోసా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ అనుకోవచ్చు ఇది అంటే పంటలు అయితే పండుతున్నాయి కదా, పంటలు పండించుకొని ఇస్తున్నారు కదా, ఆ వెసులుబాటు అయితే ఇచ్చారు కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ పంటలు పండుతున్నాయి, కానీ ఈ పంటలు ఎలా పండుతున్నాయి అని అంటే మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక వరి చేను కోత కోసిన తర్వాత మీరు చూడొచ్చు. అంటే ఇది ఎందుకు పనికిరాని పంట పండుతుంది అనమాట. రైతులు ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కూడా బాగా కాస్ట్ పెరిగిపోయినాయి. అవన్నీ కూడా లెక్కలేసుకుంటే రైతుకి మిగిలేదేం ఉండట్లేదు. అంటే ఈ 30 బస్తాలు కూడా పండట్లేదు. అంటే రైతుకి ఖర్చులు అవేవి మిషన్ తో కోయించడం వల్ల కొంచెం ఒక 5,000 6,000 అలా మిగులుతుంది అంతే ఎకరానికి వచ్చి. అది కూడా ఒక పంట పూర్తిగా పండిన తర్వాత పండితే 5,000 6,000 మిగులుతుంది. అది కూడా మధ్యలో ఈ పంటకి ఏమన్నా వ్యాధులు వస్తే మట్టికి అది కూడా మిగిలే పరిస్థితి లేదు. సో ఇక్కడ రైతులందరూ కోరుకునేది ఒకటే, మాకు కొంచెం వెసులుబాటు కలిగించి ఇలా చెరువులు ఏదన్నా తవ్వుకోనివ్వడానికి వెసులుబాటు కలిగిస్తే రాబోయే రోజుల్లో మేము అభివృద్ధి చెందుతాం. కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలి. ఈ 120 జీవో అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు ఆమోదం తెలిపి ఇలాగ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఇలా ఆమోదం తెలిపి ఇలా కొట్టేయడం వల్ల ఈ పంట పొలాలన్నీ కూడా నిరుపయోగం అయిపోయినాయి. ఈ పంటలు నీరు కలుషితం అయిపోవడం వల్ల మెరక పొలాల్లో చెరువులు తవ్వేసి ఆ చెరువులన్నీ కూడా వాటర్ కలుషితం అయిపోయి పంట కాలువల్లోకి ఆ నీరు ఇటు రావడం వల్ల ఈ పంటలు కూడా 50 బస్తాలు పండే 30 బస్తాలే పండుతున్నాయి. తద్వారా ఈ 30 బస్తాలతోటి వీళ్ళకి ఏం మిగలక ఖర్చులు కూడా రాక పంటలు పండించినా కూడా అప్పుల పాలు అయిపోతున్నారు రైతులు. సో ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా ఇది కొల్లేరు అభయారణ్యం అని చెప్పి అన్నా గానీ కొంచెం చుట్టుపక్కల ఊర్లు గ్రామాల ప్రజలు అభివృద్ధి చెందడానికి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకి చుట్టూ ఉన్న ఏదైతే ఈ పొలాలు ఉంటాయో వాటికి వాళ్ళు పంట పొలం అయినా కానీ చెరువులు తవ్వుకోవాలన్నా కానీ కొంచెం వెసులుబాటు కలిగిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం.